Hello guys, welcome back to my YouTube channel Empress Tarot 3355. So happy new year andariki. Ee new year meeku anni vidaluga success, prosperity, health, family wise మీరు ఏమి అచీవ్ చేయాలనుకున్నారో మీ రిజల్యూషన్స్ ఏం పెట్టుకున్నారో I don't know. మీ రిజల్యూషన్స్ ప్రకారం అన్ని మంచిగా వర్కౌట్ అవ్వాలని అనుకుంటున్నా. From me and my team, my Empress Tarot team. So yeah, video కొంచెం డిలే అయింది. లాట్ ఆఫ్ మెసేజెస్ యాక్చువల్లీ నా వాట్సాప్లో అయితే 300-400 మెసేజెస్ ఉన్నాయి. అందరికీ రిప్లై ఇవ్వాలంటే టైం పడుతుంది. నా ఇన్స్టాగ్రామ్లో కూడా అంటే అకౌంట్ బాగా వైరల్ అవ్వడం వల్ల మేబీ లాట్ ఆఫ్ టెక్స్ట్ ఏమో నేనైతే ఎవరికి రిప్లై ఇవ్వలేని పొజిషన్లో ఉన్నాను. మా టీం వర్కౌట్ చేస్తుంది, బట్ స్టిల్ ఆర్డర్స్కి, స్పెల్స్కి వీటన్నిటికీ టైం సరిపోవట్లేదు. నేను ఒక్కదాన్నే ఆస్ట్రాలజర్, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఏమీ రాదు. సో దానివల్ల ఇప్పుడు నేను పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటాను. అంత అర్జెన్సీ అయితే మీరు మెన్షన్ చెయ్యండి. బట్ ఈ రోజు నుంచి మీరు ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో వాళ్ళకి మినిమల్ గా 3 to 4 days అయినా నేను టైం తీసుకుంటా ఆఫ్టర్ పేమెంట్. ఇంతకు ముందు ఎప్పటికప్పుడు చెప్పేసేదాన్ని, బట్ యాజ్ ఆఫ్ నౌ కరెంట్ సిచ్యువేషన్ వల్ల 4 days టైం తీసుకుంటున్నా. బట్ వన్స్ ఈ కన్సల్టేషన్స్ అన్ని ఫ్రీ అయిపోగానే నేను మళ్ళీ యథావిధిగా పెట్టేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. యా, సో ఒకవేళ చాలా ఇంపార్టెంట్ అయితే పెట్టండి, లేదా నార్మల్ గా మీరు వెయిట్ చేయగలుగుతా అంటే పెట్టండి, అలా ఏం లేదు టెక్స్ట్. ఓకే, సో యా, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వలేదో ప్లీజ్ టు ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. అంటే నా అప్డేట్స్ యూట్యూబ్ కంటే వాట్సాప్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా క్విక్ గా వెళ్ళిపోతాయి అనమాట. వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, ప్లీజ్ డూ జాయిన్ దేర్. నా క్రిస్టల్స్ స్టోర్ కూడా చాలా మంచి స్టాక్ ఉందన్నమాట. అండ్ ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. లైక్ నమ్మచ్చా ఇది, యాక్యురేటా ఇది, ఇలా అడగకండి ప్లీజ్. యాక్యురేట్ అయితేనే కదా నేను ఇచ్చేది. అండ్ నా ఛానల్లో రివ్యూస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ అంతే, యథావిధిగా అన్ని నడుస్తూనే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ ఏంటి అంటే టైం పడుతుంది అంతే. నా ఈ రోజుటి రీడింగ్ ఏంటి అంటే జాన్ మంత్ ఎలా ఉంటుంది, పర్సనల్, ప్రొఫెషనల్, ఫైనాన్సెస్, అడ్వైజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది నేను చెప్దాం అనుకున్నా. ఒక 1 day లేట్ అయింది, ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నాను కదా, లైక్ ఒక 1 day తీసేయండి. ఇంకా యాక్చువల్లీ టైం ఏం లేదండి నాకు. అట్లీస్ట్ వీడియో రికార్డ్ చేయడానికి 2 hours అన్న టైం పడుతుంది, ప్లస్ ఎడిట్ చేయడానికి, అన్ని లైన్గా ఉందా లేదా చూసుకోవడానికి. సో యా, ఎవరికైనా క్రిస్టల్స్ కావాలంటే ప్లీజ్ టు పింగ్ మీ. అండ్ అంతే, యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా మంది ఇది ఒక బిజినెస్, ఈ బిజినెస్ ఇలాగే ఉంటది అని చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ పెట్టారు. చాలా మంది ఇన్ ద సెన్స్ ఒక 5-10 members పెట్టారు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే నాదేమీ బిజినెస్ కాదండి. గుడిలో మనం దక్షిణ ఎలా అయితే వేస్తామో పూజారులకి మంచిగా మనసుతోటి, అలాగే ఇక్కడికి కూడా రావాలి. ఇప్పుడు నేను అంతమందికి ఫ్రీగా ఇవ్వలేను కదా. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేది ఉంటే నాకు డైలీ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది కదా. క్రిస్టల్స్ అయితే దాని ప్రైజే నేను తీసుకుంటున్నాను, హోల్సేల్ ప్రైస్ అది. ఓకే, అండ్ యా, చాలా మంది ఉన్నారు అట్లా. అరే నమ్మనోళ్ళు చూడకండి అబ్బా వీడియోస్. ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ నో ఎంతమంది సఫర్ అయ్యి ఎంతమందిని హీల్ చేశాను అనేది నాకు తెలుసు. కాబట్టి యా, వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ నెగటివ్ గా కమెంట్ ఏది చేయకండి. ఓకే, మీకు నచ్చకపోతే చూడకండి అంతే. ఓకే, యా, కమింగ్ ఇన్ టు ద రీడింగ్. సో జాన్ మంత్ ఎలా ఉంటుంది మీ అందరికి, Pile 1, Pile 2 యాజ్ యూజువల్ అండి. చాలా మంది రాశుల ప్రకారం చేయమన్నారు, నేను ట్రై చేసినా కానీ నాకు టైం లేదు. రాశి ప్రకారం అంటే అన్ని కవర్ చేయాలంటే మినిమల్లీ వీడియోనే 3 hours ఉంటుంది. 3 hours అంటే నేను 6 hours షూటింగ్, ఎడిటింగ్ ఇదంతా టైం పడుతుంది. సో యా, సో కుడెంట్ ఏబుల్ టు డూ దట్, సారీ. నేను మళ్ళీ పైల్సే పెట్టుకున్నాను. సో యా, ఇప్పుడు మనం ఫస్ట్ పైల్ చూద్దాము. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 and 31. సో పైల్ నెంబర్ 1 కి జాన్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. బట్ బిఫోర్ దట్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, దానికి ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఓకే, మోస్ట్లీ పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇఫ్ యూ కొంచెం మనం ఎఫర్ట్స్ పెట్టగలిగితే. ఓకే,
సో పైల్ నెంబర్ 1 కి ఈరోజు జాన్ 2 కదా నేను ఇప్పుడు తీసేది. జాన్ 2 నుంచి జాన్ ఎండింగ్ వరకు ఎలా ఉండబోతుంది ఓవరాల్ ఎనర్జీ అనేది ఈ డెక్ తో చూస్తాం మనం. సో డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 and 31 అయితేనే ఈ పైల్ చూడండి. మోస్ట్లీ మీరు 2 పైల్స్ నుంచి మెసేజెస్ తీసుకోవచ్చు, బట్ రికగ్నేషన్ కి ఓకే ఇది మా పైల్ అని అనుకోవడానికి మాత్రమే ఈ రీడింగ్ అనమాట. ఓకే, జెండర్ పర్టిక్యులర్స్ ఇట్లా ఏమీ లేవు. మోస్ట్లీ ఐ ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ ఈక్వల్. ఓకే, ఓవరాల్ జాన్ ఎనర్జీ ఎలా ఉంది మీకు, జాన్ మంత్ లో ఎనర్జీ ఎలా ఉంది అనేది. వావ్, నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది 2 ఆప్షన్స్ ఉండుంటాయి. చాలా మందికి ఆ 2 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ చూస్ చేసుకొని సిచ్యువేషన్ లో ఉండి ఉంటారు వాళ్ళకి మాత్రం విక్టరీ. అదేదైనా ఒక లవ్ మ్యారేజ్ ప్రపోజల్, అరేంజ్ మ్యారేజ్ ప్రపోజల్ అవ్వచ్చు, ఒక వైఫ్ అండ్ ఎక్స్ట్రా మ్యారైటల్ అవ్వచ్చు, ఆర్ ఒక జాబ్ ఇంకొక జాబ్ అవ్వచ్చు, లేదా ఒక కంపెనీ ఇంకొక కంపెనీ అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ మ్యాన్ హోల్డింగ్ అ హార్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ అ లవ్ ఇష్యూ. ఓకే, సో మీరు ఏదైతే డెసిసివ్ సిచ్యువేషన్ లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి వస్తారు. అక్కడ నుంచి మీకు విక్టరీ వస్తుంది. అంటే విక్టరీ ఉంది అంటే ఇట్ ఈస్ లైక్ మీకు ఏది కావాలి అది మాత్రమే మీ లైఫ్ లోకి వస్తుంది అని. ఒకవేళ ఇక్కడ విక్టరీ రాకుండా మీ హార్ట్ బ్రోకెన్ అయింది అంటే మీకు కావాల్సింది కాకుండా వేరేది చూస్ చేసుకుంటున్నారని మనం చెప్పొచ్చు. బట్ ఇక్కడ విక్టరీ ఉంది అంటే మీరు గెలిచారు అని మీరు ఫీల్ అవుతారు. మీరు గెలిచారు అంటే మీకు నచ్చింది మీరు చూస్ చేసుకున్నట్టే కదా. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ లవ్ పార్ట్నర్ దెన్ యూ విల్ చూస్ యువర్ పార్ట్నర్ ఓన్లీ. 1 minute, అదేనా, యూ విల్ చూస్ యువర్ పార్ట్నర్ ఓన్లీ. అట్లనే మీకు ఏ డ్రీమ్ కంపెనీ ఉందో ఆ డ్రీమ్ కంపెనీలోనే ఆఫర్ వస్తుంది అలా. ఓకే, మోస్ట్లీ మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అని చెప్తాను ఓవరాల్ గా. బట్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది, ఏంజల్ మీకు చాలా మంచి గైడెన్స్ ఇస్తుంది, మీకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఓకే, అండ్ అడ్జసెంట్ పాసిబిలిటీస్, ఎగ్జాక్ట్లీ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇండిసిసివ్ మూడ్ లోకి వెళ్తారు, హవెవర్ దాని నుంచి బయటకు వచ్చి మీరు విక్టరీ అయితే పొందుతారు. అండ్ ఇక్కడ ఏంజల్ సపోర్ట్ అయితే ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది మ్యాన్ ఆఫ్ ద హార్ట్ ఉంది కాబట్టి, మ్యాన్ హోల్డింగ్ అ హార్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ మోస్ట్లీ అ లవ్. ఈ అడ్జసెంట్ పాసిబిలిటీస్ ఏంటంటే లవ్ కానీ మ్యారీడ్ లైఫ్ గురించి కానీ అయి ఉండొచ్చు. ఓకే, అండ్ యా గైస్, ఒకవేళ ఇది రిజనేట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ యా మీకు నచ్చితే ప్లీజ్ డూ షేర్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ కూడా. సో ఇప్పుడు మనం పార్ట్స్ లోకి వెళ్దాం. మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటది అంటే జాబ్, కెరియర్, బిజినెస్, మీ ప్రొఫెషనాలిటీ, మీ ప్రొఫెషనలిజం లో మీరు ఎలా ఉంటారో జాన్ లో అనేది చూస్తాం. ఓకే, ఇది ప్రొఫెషనల్ కార్డ్స్, గుర్తుపెట్టుకోండి. నౌ మీ ఓకే మీ పర్సనల్ అంటే రిలేషన్షిప్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వైఫ్, మ్యారేజ్, సారీ ఇవన్నీ పర్సనల్. ఓకే, ఇది పర్సనల్. నేనే ఒక కార్డ్ ఎక్స్ట్రా తీసాను ఏదైనా క్లారిటీ వస్తుందని, కానీ ఏం రాలేదు. ఓకే, పర్సనల్ లైఫ్ లో చాలా అన్స్టేబుల్ గా ఉంటారు మోస్ట్లీ. ఓకే, నౌ ఫైనాన్సెస్. ఓకే, ఓకే, నౌ హెల్త్. ఓకే,
ఓకే డన్. సో ఓవరాల్ ఎనర్జీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ పర్సనల్ ఎనర్జీ ఫస్ట్ పికప్ చేస్తున్నాను. సో పర్సనల్ ఎనర్జీలో మీరు థింగ్స్ ని బ్యాలెన్స్ చేయలేకపోతారు, పేషెన్స్ కావాలి. యాక్చువల్లీ మీరు ఈ కార్డ్ ని చూసినట్టయితే 2 legs సమానంగా పెట్టి ఉండడు. సో అలా చేస్తారనమాట మీరు. పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో మీరు 2 కాళ్ళు ఒకటే దగ్గర పెట్టరు, అంటే మల్టీ టాస్కింగ్ ఎక్కువ అవుతుంది. ఓన్లీ ఒక దాని మీదే ఫోకస్ చేయండి. ఈ జనవరి మంత్ లో 2 మీద ఫోకస్ చేయకండి. ఓకే, అలా చేస్తే మీకు పేషెన్స్ తగ్గిపోతుంది, థింగ్స్ సరిగ్గా అవ్వవు, అండ్ బ్యాలెన్సింగ్ ఇస్ హైలీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక కాలుతో నుంచున్నా 2 కాలుతో నుంచున్నా ఒకటేనా? కాదు కదా. ఒక కాలుతో నుంచుంటే ఒక కాలు నొప్పి వస్తుంది, బ్యాలెన్స్ అవ్వదు, అటు ఇటు ఊగుతాము, ప్లస్ ఈ కాలు కింద పెట్టాలనిపిస్తుంది, రైట్? సో అలానే మల్టీ టాస్కింగ్ చేయకండి, సింగిల్ దాని మీదనే వెళ్ళండి. ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఉండదు మల్టీ టాస్కింగ్ చేస్తే. బట్ ఓవరాల్ మీ ప్రొఫెషనల్ లైఫ్ అయితే చాలా బాగుంది. ఓన్లీ ఇక్కడ కేర్ తీసుకోండి. ఫైనాన్సెస్ కూడా బాగున్నాయి, మీకు ఫైనాన్షియలీ చాలా మనీయే వస్తున్నాయి, మీకు అప్రిసియేషన్ ఉంటుంది జాబ్ లో, సీనియర్స్ అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఎవరైతే మేనేజర్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రా హైక్ గానీ లేకపోతే బోనసెస్ గానీ రావచ్చు. అండ్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో మీకు ఒక మేల్ పర్సన్ నుంచి చాలా హై బిజినెస్ రావచ్చు. మోస్ట్లీ ఇన్ కేస్ మీరు టారస్ వర్గో క్యాప్రికార్న్ అయితే ఐదర్ సన్ సైన్ గానీ మూన్ సైన్ గానీ మీకు హైలీ వర్కౌట్ అవుతుంది ఇది. ఓకే, అండ్ ఇది ప్రొఫెషన్ ప్రాబ్లం లేదు. ప్రొఫెషనల్ లో మీకు 90% బాగుంది, 10% మీరు బ్యాలెన్స్ చేయండి అని మాత్రం చెప్తా. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఆపర్చునిటీస్ ఉన్నాయి, కమ్యూనికేషన్స్ ఉంది, లవ్ ఉంది, కేరింగ్ ఉంది, ట్రావెలింగ్ ఉంది, అండ్ ఎగ్జాషన్, టైర్డ్నెస్ ఉంది. చిన్న మిస్కమ్యూనికేషన్స్ మీ ఇద్దరి పార్ట్నర్స్ మధ్యలో జరుగుతాయి ఇన్ కేస్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే. అండ్ లవర్స్ అయినా కూడా పాసిబుల్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే ఫ్లింగ్ అండ్ సో కాల్డ్ ఫ్రెండ్షిప్ లాంటి జోన్ లో ఉంటారో వాళ్ళకి కూడా కొంచెం లవ్ అనేది క్రియేట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. కమ్యూనికేషన్ మాత్రం ఓపెన్ కమ్యూనికేషన్ ఉంది. అండ్ మంచిగా ఇద్దరు గ్రో అవుతారు. కొంచెం ఎగ్జాషన్, ఈ కార్డ్ ని చూస్తే మీకు కనిపిస్తుంది ఎగ్జాషన్ ఫేస్, కొంచెం చాలా టైర్డ్, అన్ని టైర్డ్నెస్ లో ఈ లవ్ ని హ్యాండిల్ చేసుకోలేరు, లేదా ఇంత మంచి టైం ని మీరు టైం ఇవ్వట్లేరు, కేటాయించట్లేరు అని మీకు అదొక, అంటే స్ట్రెస్ లో ఏది పడితే అది మాట్లాడేస్తారు, మీ పార్ట్నర్ హర్ట్ అవుతారు. సో వైఫ్ అండ్ హస్బెండ్స్ కి బాగుంది. ఇటు స్ట్రెస్ వల్ల రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. మీకు ట్రిప్స్ ఉన్నాయి, టూర్స్ ఉన్నాయి, ఎవరైనా న్యూగా విజిట్ అవ్వాలి, లేకపోతే న్యూగా, అంటే చాలా మంది లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉంటున్నారు. లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఎవరైనా ట్రిప్స్ కి టూర్స్ కి ప్లాన్ చేసుకుంటే అది హైలీ వర్కౌట్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ఫైనాన్సెస్ నేను ఇందాకే చెప్పా చాలా బాగుంది, థింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటారు, చాలా ట్రస్ట్ వస్తుంది మీకు దట్ ఫైనాన్షియల్లీ చాలా వెల్ బీయింగ్ గా ఉన్నారని చెప్పి. అండ్ కొంచెం స్టకీ సిచ్యువేషన్ ఉంటది, అంటే ఇప్పుడు నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ వస్తుందా రాదా, ఆ నెగిటివ్ స్టకీ సిచ్యువేషన్ ఉంటుంది. బట్ మేజరే దానివల్ల నెగిటివ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బట్ నేనేం చెప్తా అంటే అంత నెగిటివ్ గా వెళ్ళకండి అని. ఓకే, ఫైనాన్సెస్ లో అంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ నౌ హెల్త్ కోసం, మీ హెల్త్ కి ఏం ప్రాబ్లం లేదండి, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా బాగుంటారు. బట్ మీ ఫ్యామిలీ వాళ్ళ హెల్త్ చూసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా మేల్ పర్సన్, అంటే ఇప్పుడు మీ ఫాదర్ గానీ, గ్రాండ్ ఫాదర్ గానీ, బ్రదర్ గానీ, ఆర్ ఎవరైనా ఉంటే మీ లవ్డ్ పర్సన్, అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా అయ్యి ఉండొచ్చు, హస్బెండ్ గానీ, మేల్ పర్సన్, జోడియాక్ సైన్స్ వచ్చి ఏరీస్, లియో, సాజిటేరియస్, ఐదర్ సన్ సైన్ ఆర్ మూన్ సైన్, వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం చూసుకోండి. అంటే ముందే మీరు చెప్పండి, లైక్ ఈ టైంకి తినాలి, ఇది చేయాలి అని చెప్పి. సో యా, నేను ఈ డెక్ తో కూడా ఏదైనా మిస్ చేశానా పర్సనల్ ప్రొఫెషనల్ లో ఒకసారి చూద్దాము. సింగిల్ కార్డ్స్ తీసుకుంటా, అండ్ దెన్ అసలు ఛాలెంజెస్ ఏంటి అనేది ఇంకొక రీడింగ్ తీస్తా. ఇది ఎప్పుడు ఇంతే, కర్మ కాకపోతే. ఈ డెక్ జారిపోతుందని తెలిసి కూడా మనం వాడడం, ఇట్స్ మై బ్యాడ్, నాట్ మై బ్యాడ్, ఇట్స్ లైక్ ఏదో యాక్యురేట్ గా వస్తాయి ఈ రీడింగ్స్ ఈ డెక్ నుంచి, కానీ ఇవేమో కార్డ్స్ ఇలా జారిపోతుంది.
యా సో నేను ఏం చెక్ చేస్తున్నా, ప్రొఫెషనల్లీ మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఐఎమ్ సీయింగ్. సో ఎనీ మిస్సింగ్ ఎనర్జీస్, నేను ఏమైనా చెప్పడం మర్చిపోయినానా? లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలామంది క్వశ్చన్ వచ్చి ఉంటుంది, పేషెన్స్ ఉండదు, చాలా స్టెబిలైజ్డ్గా ఉండాలని చెప్పారు, మరి మేము ఇంతకీ స్టెబుల్ అవుతామా లేదా అన్ని క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి ఈ మెసేజ్ బాగా సింక్ అవుతుంది. బికాస్ 4 of Wands అనేది ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ఫర్ మ్యారేజ్. కానీ మన క్వశ్చన్ ఏంటి, ఎక్స్ట్రా మెసేజ్ ఏమైనా మర్చిపోయాను. సో ఎస్, మీరు స్టెబిలైజ్డ్గానే ఉంటారు. మీకు ఎంత ఎగ్జాషన్ టైర్డ్నెస్ ఉన్నా కానీ మీరు స్టెబిలైజ్డ్గానే ఉంటారు. అయ్యో, One, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 27, 29, 31. How will be her life? ఎస్, పర్సనల్ లైఫ్లో ఇంత ఎగ్జాషన్ ఉంది కదా, ఇది మిస్డ్ ఎనర్జీ. సన్ కార్డ్ ఇస్ లైక్ అ వెరీ గుడ్ కార్డ్. ఎంత ఎగ్జాషన్ టైర్డ్నెస్ ఉన్నా, చిన్న చిన్న కొట్లాటలు ఉన్నా మళ్ళీ మీరు ఒకటైపోతారు. అంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ. ప్లస్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో కరెంట్లీ, లేదా ఎవరైతే ఆల్రెడీ బేబీస్ని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి బేబీ బాయ్ అయితే ఉంటారు. దిస్ ఈజ్ ఓన్లీ టేక్ హౌ మచ్ రెజనేటా. నేను చెప్పినా కదా అదే జరుగుతుంది అని మాత్రం డిపెండ్ అయిపోకండి. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇల్లీగల్. కానీ ఏంటి అంటే యాజ్ పర్ మై రీడింగ్ ఐ కెన్ సీ దెర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, అండ్ యా, ఇంకొకటి how is your finances? ఏమైనా ఎక్స్ట్రా మెసేజ్ కార్డ్ ఇది కూడా చూస్తా. ఓకే, అది వచ్చింది. బట్ అయ్యా, ఫైనాన్షియల్లీ ఎక్కువ ఏమీ అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ ఏంటి అంటే ఎవరైనా మేల్ పర్సన్కి మనీ ఇచ్చేటప్పుడు చూసుకోండి, మనీ ఇవ్వకండి. ఎందుకంటే మేబీ హీ మైట్ నాట్ రిటర్న్ యూ బ్యాక్ ఫైనాన్షియల్లో. ఎవరైనా పార్ట్నర్షిప్స్లో ఉన్నా కానీ ఒకసారి ఒక లుక్ వేసుకోండి. అండ్ ఇంకొకటి, హౌ ఈజ్ యువర్ హెల్త్? సో హెల్త్ వచ్చి, హెల్త్ ఈజ్ వెరీ గుడ్. మీ హెల్త్ అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఎవరైతే ఫ్యామిలీ హెల్త్ అన్నానో అది కూడా ఒకసారి చూసుకోండి. దిస్ విల్ బీ గుడ్. ఎక్కువ ప్రాబ్లం అయితే ఏం లేదండి జాన్ మంత్లో. నేను ఛాలెంజెస్ చూసినప్పుడు చెప్తా ఏమేమి మీరు ఫేస్ చేస్తారు అనేది. ఇప్పటికైతే ఎందులో ప్రాబ్లం లేదు. మరి ఛాలెంజెస్లో మీకు ఏది ఎక్కువగా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది అనేది మళ్ళీ నేను రీడింగ్ తీసే చెప్పాలి. I'll just check. What are the challenges that 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 31. How will be what are the challenges at 1, 3, 5, 7, 9 in every phase? What are the challenges?
ఓకే ఓకే. సి మోస్ట్లీ ఈ ఎగ్జాషన్ టైర్డ్నెస్ మీకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఒక పని చేద్దామని ముందుకెళ్తారు, కానీ ఆ పనిలో సక్సెస్ అవ్వకపోవడం వల్ల మీరు ఆపేద్దాము, దాంట్లో గ్రోత్ లేదు అని మీకు అనిపిస్తుంటుంది. బట్ స్టిల్ వాట్ ఐ మెంట్ ఇస్ ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ కాబట్టి మీరు ట్రై చేస్తూనే ఉండండి. యూ విల్ గెట్ సక్సెస్ ఫ్రమ్ అవుట్ దేర్. కానీ స్టార్టింగ్ 4 వీక్స్ అయినా టైం పడుతుంది. మీరు ఏదైనా పని స్టార్ట్ చేస్తే జాన్లో, అది ఏదైనా కానీ దానికి టైం పడుతుంది. 4 వీక్స్ మినిమల్గా అండ్ మాక్సిమం 4 months లోపు మీకు ఆ పని అనేది ప్రోగ్రెస్ కనిపిస్తుంది. బట్ హవెవర్ ఆ పని అవుతుందా అవ్వదా అంటే ఎస్ అనే చెప్తా. ఇది మీకు మేజర్ ఛాలెంజింగ్ గా ఉండొచ్చు. అది ఫైనాన్సెస్ కావచ్చు, కెరియర్ ఇష్యూ కావచ్చు, ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, ఆర్ ఎవరైనా చనిపోయారు మీ ఇంట్లో, మీరు చాలా అటాచ్డ్ గా ఉన్నారు, అక్కడ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అంటే టైం పడుతుంది. ఆ టైమే వచ్చేసి 4 months. అది ఏదైనా ఇప్పుడు మీరు రిలేషన్ బ్రేకప్ అయిన దగ్గర నుంచి మూవ్ ఆన్ అవ్వాలంటే కూడా మీకు అంతే టైం పడుతుంది. రైట్, దిస్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్ ఐ కెన్ సీ. నేను ఎలాగో దీంతో కూడా చూస్తాను లైక్ మేజర్ ఛాలెంజ్ ఏంటి అని. యాజ్ పర్ మీ అయితే ఇవే, బట్ ఇంకేమైనా మిస్ చేస్తే ఐ విల్ జస్ట్ చెక్ విత్ దిస్ డెక్ ఆల్సో. రైట్, రావాల్సిందే డెత్ కార్డ్. కొందరు ఫీమేల్స్ అంటే థర్డ్ పార్టీస్ ఉంటాయి కదా, థర్డ్ పార్టీస్ వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, అరే అది అవ్వదురా అన్నప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు. సో మెసేజ్ ఏం కనిపిస్తుంది అంటే ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. మీరు ఫీమేల్ అయినా మీ మదర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లేదా మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే వైఫ్ కానీ లవర్ ఆర్ పార్ట్నర్ చేస్తుండొచ్చు. బికాస్ వాళ్ళకి భయమేమో, వాళ్ళు నెగిటివ్ అని చెప్పను, బట్ ఏంటి అంటే ఆ ఇన్ఫ్లుయేషన్ వల్ల మీరు కొంచెం ఛాలెంజింగ్గా తీసుకుంటారు, అరే అందరూ ఇలా అంటున్నారు కదా అని చెప్పి. బట్ యా, మీరు అదే ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ సక్సెస్ వస్తుందనే చెప్తాను. బికాస్ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 10 of Pentacles ఉంది కదా. యా గైజ్, ఎవరి మదర్ హెల్త్ బాగోకపోతే చూసుకోండి. మేజర్ ప్రాబ్లం అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బికాస్ ఐ సీ సమ్ ఎనర్జీస్ దట్ ఎండ్ పొజిషన్ వరకు ఉంచకండి. ఓకే, ఇందులో నుంచి అడ్వైజెస్ ఏంటి అనేది ఐ విల్ చెక్. ఎస్, ఐ థింక్ పర్సనల్ లైఫ్లో చాలా ఇష్యూస్ ఉండి ఉంటాయి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి. సో అక్కడ మీరు తొందర పడకండి, మీకు నచ్చిన వాళ్ళనే చేసుకోండి. కొంచెం ఎమోషనల్గా స్ట్రెయిన్ అయిపోతారు బికాస్ ఆఫ్ దిస్ లవ్ అండ్ రిలేషన్షిప్. దానివల్ల కొంచెం బాగా స్ట్రెస్ అవుట్ అవుతారు. బట్ ఏంటి అంటే జస్ట్ టేక్ కేర్, మీకు నచ్చిందే జరుగుతుంది. బట్ ఇట్ టేక్స్ టైం. తొందర పడకండి, తొందర పెట్టకండి. యూనివర్స్ని కూడా మీరు తొందర పెడుతున్నారు, తొందర ఏం పెట్టకండి. ఫైనాన్షియల్లీ బాగుంటుంది. అడ్వైజెస్ ఏంటి అంటే మీరు స్పిరిచువల్గా చాలా అవేకన్ అవ్వండి, స్పిరిచువల్గా గాడ్ని చాలా బ్లెస్సింగ్స్ అడగండి. ఎమోషనల్గా లో అయిపోకండి, థింగ్స్ని తొందరగా చేయకండి. ఓకే, ఫ్యామిలీకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, నేను ఇందులో కూడా చూస్తా వాట్ ఈస్ అడ్వైజెస్ అని.
why is this 1 3 5 7 9? Why is this? Oh, King of Cups. Knight of Cups, okay. యా నేను చెప్పాను కదా మీకు జాన్లో కొంచెం మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయని. మేబీ మీ పార్ట్నర్ బాగా తిట్టేయడం కానీ లేకపోతే ఇంకేదైనా గట్టిగా అనడం కానీ చేస్తారు. బట్ దట్ ఈస్ ఓన్లీ అ మిస్కమ్యూనికేషన్. మీది ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్ అయితే చూసినట్టు వదిలేయండి. ఐ ఫీల్ దట్ ఈస్ బెటర్. కానీ ఎమోషనల్గా లో అయితే ఫీల్ అవ్వకండి. సి 5 of Cups. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో కొంచెం మీరు హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్లో ఫీల్ అవుతూ ఉంటారు. బట్ యా ఇక్కడ ఏమి అంత నెగటివ్ ఎనర్జీ ఏం లేదు యాజ్ పర్ పర్సనల్. సో యా నాకు కాల్ వచ్చింది. సో మళ్ళీ ఏం చెప్తున్నా, యా మీకు అడ్వైజెస్ అంటూ హార్ట్ బ్రోక్ చేసుకోకండి, నెగిటివ్గా ఫీల్ అవ్వకండి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మేనిఫెస్ట్ చేసే వాళ్ళకి హైలీ గుడ్ న్యూస్, మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి. కానీ ఎక్కువగా ఎమోషనల్లీ డ్రైన్ అవ్వకండి. అక్కడ ఛాలెంజెస్ కూడా ఏమి అక్కడ ఎక్కువ కనిపించట్లేదు మేజర్గా, అండ్ అడ్వైజెస్ కూడా అంతే మేజర్గా లేవు. బట్ దిస్ ఈ పార్ట్నర్స్ మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మేబీ ఆయన కేర్ ఎక్కువ చేయడు, లవ్ ఎక్కువ ఇయ్యడు, లేకపోతే టైం ఇయ్యడు, లేకపోతే ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు అంటున్నాడు అనేది మీ కంప్లైంట్ అయ్యి ఉంటుంది జాన్ మంత్లో. ఎక్సెప్ట్ దిస్ పైల్ నెంబర్ 1 ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకేమీ అంత నెగిటివ్గా కనిపించలేదు. యా దిస్ ఈస్ ఫర్ పైల్ నెంబర్ 1. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ కేస్ అసలు 1% కూడా మీకు కలవలేదు అంటే ఒకసారి పైల్ 2 కూడా చూడండి. బికాస్ టారో ఈజ్ అ గైడెన్స్, ఇట్ ఈస్ త్రూ ఎనర్జీస్ ఓన్లీ. ఓకే, అండ్ యా పైల్ నెంబర్ 1కి నేను న్యూమరాలజీ గైడెన్స్ చేయడం మర్చిపోయినా. Pile number 1 1 3 5 7 9 11 13 15 17 19 21 22 25 27 29 31. My moonology guidance ఏంటిది? What does moon wants you to tell? అంటే ఫుల్ మూన్ కి మీకు ఏం జరగబోతుంది? What can you expect in the upcoming full moon? Confidence is your key to success. Okay, a personal issue reaches resolution and a new romantic cycle begins. What do you need to release? Exactly. చాలా మందికి నేను ఇందాక చెప్పాను, పర్సనల్ లైఫ్లో ఎవరికైతే హీలింగ్ కావాలో వాళ్ళు కంప్లీట్లీ మూవ్ ఆన్ అయిపోతారు ఒక కనెక్షన్ నుంచి అనేది నేను చెప్పాను. సో పర్సనల్ ఇష్యూ రీచెస్ టు రిజల్యూషన్, కాన్ఫిడెన్స్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. ఏంజల్స్ మీకు ఆల్రెడీ చెప్తున్నారు ఇది ఫస్ట్ నుంచి. స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ఇందాక కూడా వచ్చింది మీకు ఛాలెంజెస్లో. అండ్ వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏం రిలీజ్ చేయాలి మీరు? నెగిటివిటీయా, ఓవర్ థింకింగా, లేకపోతే ఎక్స్ట్రా బర్డెన్, స్ట్రెస్సా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ త్రీ చేస్తే ఆబ్వియస్లీ మీకు ఈ ఫుల్ మూన్ చాలా బాగుంటుంది. ఫుల్ మూన్ డే రోజు మీకు ఒక న్యూ రొమాంటిక్ పర్సన్ కలవచ్చు. జాన్ మంత్లో ఫుల్ మూన్ ఎప్పుడు ఉంది అనేది మీరు గూగుల్ చేయండి, ఒక డేట్ వస్తుంది. ఓకే, మేబీ ఆ డేట్లోనే మీరు ఏదైనా డివోర్స్ ఇష్యూ, కోర్ట్ ఇష్యూ, లేదంటే ఏదైనా హీలింగ్ ఇష్యూ, లేకపోతే పర్సనల్ బ్రేకప్ నుంచి రికవర్ ఎప్పుడు అవుతారు అంటే ఫుల్ మూన్ కల్లా అవుతారు. అదే ఫుల్ మూన్లో మీకు హీలింగ్ కావాలి అంటే ఒక పర్సనల్ థింగ్ని రిలీజ్ చేయండి, మూన్తో మాట్లాడండి. దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే, ఇప్పటికైతే ఈ గైడెన్స్ వస్తుంది. సో యా ఓకే, నౌ విల్ గో టు పైల్ నెంబర్ 2. నేను యాక్చువల్లీ మర్చిపోయినా ఇమ్యూనాలజీ గైడెన్స్ని. సో ఇది అనమాట పైల్ నెంబర్ 2. యా సో హలో పైల్ నెంబర్ 2, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు ఒక్కసారి నా ఇంట్రొడక్షన్ చూడండి. సో నేను అన్నీ రిపీట్ చేయలేను, కొంచెం చాలా బిజీగా ఉన్నాను, అందుకనే నేను టైంకి రీడింగ్ ఇవ్వలేకపోయాను. అండ్ నౌ ఐ ఆమ్ రెడీ టు గివ్ ఇట్ అగైన్.
అయినంత వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Pile 2, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28 and 30. మీకు 2025 జాన్ ఎలా ఉండబోతుంది, ఓవరాల్ ఎనర్జీ ఏంటి, పర్సనల్ లైఫ్ ఏంటి, ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి, ఫైనాన్సెస్ ఏంటి, హెల్త్ ఏంటి, ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఎలా ఉండబోతున్నాయి మీకు జాన్ మంత్లో అనేది రీడింగ్ అనమాట. సో ఫస్ట్ ఓవరాల్ ఎనర్జీ చెక్ చేద్దాం. అసలు ఓవరాల్గా పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, బ్రీత్ తీసుకోగలుగుతారా లేదా, ఆర్ ఓవర్ హ్యాపీగా ఉంటారా, అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా మనకు జరుగుతుందా. అంటే అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది అని చెప్పినప్పుడు దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినాం అనుకోండి, మేనిఫెస్ట్ అవుతుంది, మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అప్పుడు. So yeah, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28 and 30. How is the overall energy for Jan 2025? Sorry. మేబీ ఫెబ్ వచ్చింది అంటే మేబీ మీకు ఫెబ్ మెసేజ్ ఏమైనా వస్తుందేమో రీడింగ్లో. ఐ జస్ట్ సీ ఓవరాల్ జాన్. విష్ ఫుల్ఫిల్మెంటా? ఏం విష్ ఉన్నాయండి, ఏం విష్ ఉందండి మీకు, ఏం విషెస్ చేసుకుంటున్నారు? ఏం విష్, వాట్ ఈస్ దట్ విష్? ఐ వాంటెడ్ టు నో. చెప్పండి. 1 minute, I'll come right away. చెప్పండి, ఏం విష్ ఉంది మీకు, ఏం విష్ చేసుకుంటున్నారు? డెఫినెట్లీ ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, అటాచ్మెంట్ పోతుంది మీకు. ఓకే, అండ్ మీ థర్డ్ చక్ర అంటే ఈ లాపిస్ లెజిలీ, మీరు ఒకవేళ బ్రేస్లెట్ ఉంటే దాంతో మేనిఫెస్ట్ చేయండి, లేదా లాపిస్ లెజిలీ ఏంజల్ పెండెంట్ ఏమైనా ఉంటే మీరు దాన్ని చూడండి, ఫోటోలో చూసినా ఓకే. అండ్ మంచి కెరియర్ ఉంది, మీ కెరియర్ ప్రాస్పెక్టివ్లో మంచి గ్రోత్ ఉంది, ప్రమోషన్ ఉంది, హైక్ ఉంది. అండ్ ఈ అటాచ్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ అటాచ్డ్ అయితే మీరు డీటాచ్ అవుతారు, లేదు మీకు అటాచ్మెంట్ ఏం లేదు అంటే అటాచ్మెంట్కి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ మీ విష్ ఏదో ఫుల్ఫిల్ అవ్వబోతుంది ఇన్ ద జాన్ 2025. ఓవరాల్ ఎనర్జీ అయితే సూపర్ పాజిటివ్ అండి. పైల్ 1 కంటే పైల్ 2 ఇంకా బాగుంది. ఓకే, ప్రొఫెషనల్లీ ఎలా ఉంటుంది 2025 జాన్ పైల్ 2 వాళ్ళకి అనేది చూద్దాము. హౌ విల్ బి ప్రొఫెషనల్లీ Jan month for pile 2. 5 cards వచ్చాయేంటి? ఓకే, ప్రొఫెషనల్లీ మీరు ఏదైనా ట్రిప్స్కి, టూర్స్కి అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆర్ రీలొకేషన్, కంపెనీ రీలొకేషన్. ఓకే, హ్యాంగ్డ్ మ్యాన్. చాలా స్టక్ అయ్యే సిచ్యువేషన్లో ఉండుంటారు ప్రొఫెషనల్ లైఫ్లో మీరు. బట్ ఓకే, హౌ ఇస్ అ పర్సనల్ లైఫ్ పైల్ 2 అనేది చూస్తున్నా. పర్సనల్ లైఫ్ అంటే కనెక్షన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్షన్, లేదా ఇంట్లో ఏ కనెక్షన్స్ అయినా పర్సనల్ లైఫ్ కిందకి వస్తాయి. సో హౌ విల్ బి పైల్ 2's పర్సనల్ లైఫ్ ఇన్ జాన్ 2025? ఫైనాన్షియల్లీ చాలా లాస్లో ఉన్నారా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ? How will be personal life? లేదా మీరే మీ ఫ్యామిలీతో అన్నిటి పరంగా డీటాచ్ అయిపోయి ఉన్నారా? ఎక్స్పెక్టింగ్ లవ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ సైడా? నాకు తెలిసి పర్సనల్ లైఫ్లో కొన్ని థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటాయి. పర్సనల్ లైఫ్ చాలా ఎగ్జాస్టెడ్గా ఉంది. బట్ దట్స్ ఓకే, నేను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇది అయితే తీయని అండి. నెక్స్ట్ ఫైనాన్సెస్. ఓకే, అయ్యయ్యో నేను పెట్టడము ఇవి జరిగిపోవడము భలే ఉంది. ఫైనాన్షియల్లీ అయితే తిరగలేదు మీకు జాన్లో. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో లక్కనే చెప్పుకోవాలి, అన్ని ప్రాఫిట్స్, నో లాస్. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, యూ విల్ బీ హైలీ ప్రాఫిటెడ్. అండ్ యా, హెల్త్. హెల్త్ చూసుకోవాలండి ఫర్ షూర్.
హాస్పిటలైజ్ ఏం అవ్వరు. సంపాదించిందంతా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుందా అని ఒక డౌట్ వస్తుందేమో మీకు. ఓకే ఫైన్. సి మీరు ప్రొఫెషనల్లీ చాలా బాగుంటుంది. కొంచెం ఇప్పటి వరకు చాలా విజన్ లేదు, స్టక్డ్ సిచ్యువేషన్, బెంచ్ మీద ఉండొచ్చు, లేదా అసలు ఆ కంపెనీ అర్థం కాకపోయి ఉండొచ్చు, ప్రాజెక్ట్స్ మంచిగా రాకపోయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ద ఇష్యూ రిగార్డింగ్ యువర్ జాబ్ ఆర్ బిజినెస్, ఒక విజన్ మీకు మీరు క్లియర్గా లేకపోతే అది జాన్లో కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్లీ జాన్ 7th తర్వాత మీకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి. దట్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయి. రీలొకేషన్ ఉంది, ఎవరైతే రీలొకేషన్కి కావాలనుకుంటున్నారో వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఎవరైతే కంపెనీయే చేంజ్ అవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా హై పాసిబిలిటీస్. మీకంటూ జస్టిస్ జరుగుతుంది, ఫైనాన్షియల్లీ చాలా గెయిన్స్ ఉన్నాయి. అది కంపెనీ అయినా బిజినెస్ అయినా. బిజినెస్ అయితే న్యూ వెంచర్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీకు 100% సక్సెస్ ఉంది జాబ్లో అండ్ బిజినెస్లో. అంటే సక్సెస్ ఫ్రమ్ హియర్ ఓన్లీ దట్ విల్ స్టార్ట్. బిజినెస్ అయితే నో డౌట్ సక్సెస్ అయితే ఉంది. ఓకే, ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. బిజినెస్లో లాస్ ఏం లేదు. జాబ్ కెరియర్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. మీకు ప్రమోషన్ రావచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను. హైక్ రావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ ఇక్కడ పర్సనల్ లైఫ్లో కొంచెం లవ్ అనేది తక్కువ అవుతుంది. లవ్, ఎఫెక్షన్, ఫ్యామిలీ ఇదంతా డిటాచ్ అయిపోతారు మీరు ఇక్కడ. ఐదర్ ఫ్యామిలీతో అటాచ్డ్ అయినా ఉండాలి, లేదా డిటాచ్డ్ అయినా ఉండాలి. ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ సైడ్ నుంచి. మేబీ పార్ట్నర్ తొందరగా సెటిల్ అవ్వమంటది, లేదా వైఫ్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లేకపోతే మదర్ని కంట్రోల్ చేయాలా, వైఫ్ని కంట్రోల్ చేయాలా అన్న క్వశ్చన్ మీకు వస్తుంది. సో ఫీమేల్ థర్డ్ పార్టీస్ ఎక్కువగా ఉన్నాయి. అన్నిటి వల్ల స్ట్రెస్, ఎక్కువ స్పెండింగ్స్, ఫ్యామిలీకి ఎక్కువగా పెట్టడము, ఇవన్నిటి వల్ల మీకు పర్సనల్ లైఫ్ అంత మంచిగా అనిపించదు. ఓకే, అండ్ ఫైనాన్సెస్కి వస్తే ఫైనాన్షియల్లీ చాలా బాగుంటుంది. విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. నాకు తెలిసి ఇందాక కానకపి విష్ అన్నాను కదా, అది మీ ప్రొఫెషనల్ లైఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది. విష్ ఫుల్ఫిల్మెంట్ హైలీ ఉంది. సక్సెస్ ఉంది. బిజినెస్ అయితే హైలీ సక్సెస్ఫుల్, నేను సెకండ్ టైం చెప్తున్నా. అండ్ ఎవరైతే షేర్ మార్కెట్ ఇవన్నీ చేస్తారో వాటన్నిటిలో కూడా మంచి గ్రోత్ ఉంటుంది. ఫైనాన్షియల్లీ చాలా బాగుంది. ఓకే, సక్సెస్ఫుల్ కెరియర్ ఉంది. అండ్ హెల్త్ పరంగా అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడ్ స్వింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము, లేకపోతే జనాలు మిమ్మల్ని తప్పుగా తీసుకోవడం, తప్పుగా అనడం, ఇవన్నీ ఉన్నాయి. ఓవరాల్గా జాబ్ వైజ్ అండ్ ఫైనాన్షియల్ వైజే బాగుంది. హెల్త్ అయితే మేజర్ హెల్త్ ఇష్యూస్ కాదు, కానీ మైనర్ హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, అలాగే ఈ డెక్తో కూడా చూస్తాను నేను, లైక్ ఇంకేమైనా మర్చిపోయానా పర్సనల్, ప్రొఫెషనల్ ఇవన్నీ అనేది చూస్తా. మళ్ళా జస్టిస్ కార్డ్ వచ్చింది. ఆల్రెడీ జస్టిస్ సర్వ్ చేస్తుంది యూనివర్స్ మీకు. టెంపరెన్స్. ఓకే, కొంచెం పేషెన్స్ ఉంచుకోండి. థింగ్స్ బ్యాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్ చేయండి. కొంచెం ప్రాక్టికాలిటీ, ఎమోషనాలిటీని బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. ఏంజల్స్ విల్ లెట్ యూ నో ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది. దే విల్ హెల్ప్ యూ అండ్ దే విల్ గైడ్ యూ ఇఫ్ యూ రియలీ ట్రస్ట్ యూనివర్స్. ఓకే, అండ్ పర్సనల్ లైఫ్ నేను మళ్ళీ తీసాను. దట్ ఈస్ నాట్ సో మచ్ గుడ్. కొన్ని గొడవలు, మిస్కమ్యూనికేషన్స్, జనాలు మిమ్మల్ని ఇట్లా అనడము, మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా ఉంటారు. జాగ్రత్త. సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. మెయిన్లీ ఫీమేల్స్ అయితే అస్సలు చెప్పకండి. అండ్ ఫైనాన్సెస్. ఆబ్వియస్లీ ఫైనాన్సెస్ చాలా బాగున్నాయి మీకు. కొంచెం ఓవర్ థింకింగ్ తగ్గించుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అంటే పర్సనల్ లైఫ్లోది ప్రొఫెషనల్ లైఫ్కి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది నాకు కనిపిస్తుంది. బట్ స్టిల్ అంతేం మేజర్గా లేదు. కానీ అయినా కానీ మీరు ఓవర్ థింకింగ్ ఆపండి కొంచెం. హెల్త్లో అయితే 100% మీరు రికవర్ అవుతారు ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ నుంచి. అంత ప్రాబ్లం ఏం లేదు. అబ్రాడ్ అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ ఇండియాలోనే మీరు చాలా ట్రావెల్ చేయొచ్చు. ట్రిప్స్, ప్లాన్స్ ఇవన్నీ ఉన్నాయి.
యా, ఇది ఐసీ నేను అన్ని క్లియర్గా చెప్పానండి. ఈ మంత్లో ఏం జరుగుతుందో మోస్ట్లీ ఐ కవర్డ్. మీకు ఎంత రీచ్ అవ్వకపోయినా కానీ నేను చెప్పిన రీడింగ్లో ఫైనాన్సెస్లో మాత్రం 90% కరెక్ట్ అవుతుంది. పర్సనల్ లైఫ్ ఇస్ ఆల్సో 100% కరెక్ట్. బికాజ్ యూ కెన్ సీ, మీరు కమెంట్స్ చేయండి ఏది తప్పు ఏది రైట్ అనేది మీకే అర్థమవుతుంది. చాలా మంది కనెక్ట్ అవుతుంది ఈ రీడింగ్, బికాజ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. అండ్ ఇప్పుడు ఏం చూస్తానంటే, వాట్ ఆర్ ఛాలెంజెస్ దట్ యూ విల్ ఫేస్ ఇన్ జాన్ 2025. ఒక్కరోజే అయింది, బట్ స్టిల్ నేను ఈ రీడింగ్ తీయొద్దు అనుకున్నా, బట్ ఏమో వెయిట్ చేస్తారు పీపుల్. ఆల్రెడీ 1 డేకే కదా అయిపోయింది అనేసి నేను ఆగాను అనమాట. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ జాన్ 2025. ఎస్, బ్యాలెన్సింగే పెద్ద ఛాలెంజ్ మీకు తెలుసా. బ్యాలెన్సింగ్ ద థింగ్స్ ఈజ్ ఓన్లీ బిగ్ ఛాలెంజ్. అసలు ఇందాక నేను ప్రొఫెషనల్ లైఫ్లో ఒక విజన్ ఉంది, ఒక విజన్ లేదు, ఏం తెలీదు, బెంచ్ మీద ఉండొచ్చు, ప్రాజెక్ట్స్ లేవని చెప్పాను కదా. ఆ విజన్నే పెద్ద ఛాలెంజ్. యూఆర్ ఆల్మోస్ట్ క్రాసింగ్. జాన్ 7th వరకు వెయిట్ చేయండి. ఓకే, థింగ్స్ ఏం వర్క్ అవ్వట్లేవు, మూవ్ ఆన్ అయిపోతా, నేను ఇక్కడ ఉండను, రిజైన్ చేస్తా, ఇట్లా పెద్ద పెద్ద అవి వద్దు. న్యూ ఫ్రెష్ లైఫ్ ఉంది, స్టార్ట్ చేస్తారు. యాంగ్జైటీ ఉంటుంది అండ్ చాలా ఓవర్ థింకింగ్ ఉంటుంది అండ్ డిసప్పాయింట్మెంట్ ఉంది. థింగ్స్ని తొందరగా మూవ్ అవుట్ చేయాలి. ఇదే పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అదే బిగ్ ఛాలెంజ్ అని నాకు అనిపిస్తుంది. బట్ వాట్ ఐ కెన్ సీ ఇస్ జాన్ 7th వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ challenges. రైట్, ఈ ఫస్ట్ 2 కార్డ్స్ వదిలేయండి. దే ఫ్లిప్డ్ అవుట్ ఆఫ్ మై విజన్. నేను ఇంకా ఇంటెన్షన్ పెట్టనే లేదు, బట్ స్టిల్ ఎగ్జాక్ట్లీ ఇవే ఛాలెంజెస్. మిస్కమ్యూనికేషన్. మీ మూన్ ప్లానెట్ మంచిగా ఉండదు. మీరు అయినంత వరకు ఒకవేళ సిల్వర్ గ్లాస్ ఉంటే, స్టీల్ గ్లాస్ కాదు, సిల్వర్ గ్లాస్ ఉంటే సిల్వర్ గ్లాస్లో వాటర్ తాగండి. అండ్ సిల్వర్ చైన్ వేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎమోషనల్లీ స్ట్రెస్ ఉంటే, మీరు ఇంకా నెంబర్ 2తో అయి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ 100% సిల్వర్ యూజ్ చేయండి. సో హ్యాంగ్డ్ మ్యాన్, చాలా స్టకీ సిచ్యువేషన్ ఉంటుంది. థింగ్స్ని అట్రాక్ట్ చేసుకుంటారు కానీ అది అవ్వకపోవచ్చు. ఎమోషనల్లీ లో. మళ్ళీ 4 of cups విచ్ ఈజ్ అ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ డిసప్పాయింట్మెంట్ కార్డ్. సో ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అదే పెద్ద డ్రాబ్యాక్ మీకు. ఓకే, బట్ నేను చెప్పాను కదా, మీరు అలానే వెయిట్ చేయండి, మీకు అంటూ వస్తుంది, సక్సెస్ అయితే ఉంది. నో ఐఎమ్ టేకింగ్ వాట్ ఆర్ అడ్వైజెస్. ఛాలెంజెస్ కదా, మరి ఎలా ఇవి ఓవర్కమ్ చేయాలి ఛాలెంజెస్ని, ఏం సజెస్ట్ చేస్తుంది, అడ్వైజ్ ఏంటి మీకు? ఫైల్ 2 ద అడ్వైజ్. యా, న్యూ ఆపర్చునిటీస్ ట్రై చేయండి, ట్రావెలింగ్ ట్రై చేయండి, వేరే స్విచ్చింగ్ జాబ్ ట్రై చేయండి. ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ని ఎక్కువగా ఫోకస్ చేయకండి. అండ్ ఒకవేళ మీకు నిజంగా అది వర్త్ ఇట్ కాకపోతే, బికాస్ నాకు తెలియదు కదా, ఎంతో మంది చూస్తారు నా వీడియో, కొన్ని సిచ్యువేషన్స్లో అది వర్త్ ఇట్ కాదు అనిపిస్తుంది. సో వర్త్ ఇట్ కాదు అన్నప్పుడు మీరు వాక్ అవే చేయండి. మీకు మంచి న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి గ్రోత్ కూడా ఉంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. మీరు ఫస్ట్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి. అంతా అయిపోయిందేమో ఇమాజినేషన్లో మాత్రం అస్సలు బతకద్దు. ఓకే, ఒకసారి ఇక్కడ నుంచి కూడా చూస్తా, దెన్ we'll conclude the reading. See, advices is మీరు వర్క్ ఆన్ ద ఫైనాన్సెస్. మీరు ఫైనాన్సెస్లో వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ వస్తుంది. 3 of Wands ఎన్నిసార్లు వచ్చిందో మీకు తెలుసు. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ట్రావెలింగ్ కార్డ్. ఒక ఫ్రెష్ అండ్ న్యూ స్టార్ట్ ఫుల్ కార్డ్ కూడా వచ్చింది ఇందాక. మంచి జాయ్ సెలబ్రేషన్ ఉంది. ఎండ్ ఆఫ్ ద జాన్లో కొంచెం హార్ట్ బ్రోకెన్ అవుతారు, ఎందుకంటే ఎందుకు ఫేస్ చేయాలి అని చెప్పి. బట్ స్టిల్ ఇక్కడ 9 of Cups ఉంది. యూ విల్ 100% హ్యావ్ యువర్ విష్ ఫుల్ఫిల్మెంట్. ట్రావెలింగ్ చాలా మందికి అబ్రాడ్ కూడా అవ్వచ్చు, బట్ స్టిల్ యా, అది ఇట్ ఈస్ హైలీ గుడ్ అండి. మీరు ఏమి చేయొద్దు, ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ ఒపీనియన్ని కరెక్ట్గా అక్కడే ఉంచండి. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీరు ఇప్పుడు ఏదైతే డెసిషన్ మీద ఉన్నారో అదే డెసిషన్ మీద ఉండండి. ఆటోమేటికల్లీ అదే అవుట్కమ్ అనేది అదే మారుతుంది. ఓకే, ఇది అన్నమాట అడ్వైజ్. మీరు ఏం చేయొద్దు, జస్ట్ మన టైం కోసం వెయిట్ చేస్తామంటారు కదా, అలా ఉండండి.
నౌ ఫుల్ మూన్కి మీకు ఏం గైడెన్స్ ఉంది, మీరు ఎలా ఉండాలి, వాట్ ఈస్ ద ఫుల్ మూన్, వాట్ ఈస్ మూనాలజీ గైడెన్స్, మూన్ మీకు ఏం చెప్తుంది. ఎందుకంటే చాలామంది మూన్ ప్లానెట్ మంచిగా లేకపోవడం వల్లనే కదా ఎమోషన్స్ హర్ట్ అవుతాయి. సో మూన్ ప్లానెట్ మీకు ఏం చెప్తుంది, వాట్ ఈస్ ద గైడెన్స్ ఫ్రమ్ ద మూనాలజీ కార్డ్స్ అనేది ఉన్నాం. అడ్జస్ట్మెంట్, టైమ్ ఫర్ హీలింగ్, వాట్ యూ నీడ్ టు రిలీజ్. ఇదే పైల్ 1కి కూడా వచ్చింది. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. నేను ఇందాకనే చెప్పిన స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అని చెప్పేసి ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. మీరు యాక్షన్ తీసుకోండి, వర్కౌట్ అవుతుంది. నా బతికింతే అనుకుంటే అంతే. మరి ఏ టైమ్ ఫర్ హీలింగ్, అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. అండ్ మీకు ఏది రిలీజ్ చేయాలనిపిస్తుంది అది మాత్రం రిలీజ్ చేయండి. ఓకే, యా, ఇవి చేయండి. మీరు ఏమీ చేయొద్దు అసలు, రెమెడీ కూడా ఏం లేదు మీకు. పైల్ 1లో అయినా మేనిఫెస్ట్ చేయండి అని చెప్పినా కానీ పైల్ 2లో మీరు ఏం చేయొద్దు. మీరు అనుకున్న డెసిషన్కి ఫిమ్గా నుంచోండి అంతే. ఓకే, యా, దిస్ ఈజ్ యువర్ రీడింగ్ పైల్ 2. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ డూ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. విల్ గెట్ బ్యాక్ మళ్ళీ వేరే వీడియోతో. వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.